భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో మొత్తంగా 9,45,094 మంది ఓటర్లు ఉన్నారంటూ కలెక్టర్ చెప్పారు. అలాగే 1095 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 294 సెంటర్లు క్రిటికల్గా గుర్తించామని కూడా ఎస్పీ వినీత చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ముమ్మరంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు తనిఖీలు పోలీసులు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి నవీన్. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల అంటే ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే కోడ్ అమల్లో ఉంటుందని అయితే ఎన్నికల అధికారులు తెలిపిన నేపథ్యంలో నిన్న అంటే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అయితే నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అయితే వెల్లడించినట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా జిల్లాలో ఈ యొక్క ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క ఏదైతే మనం తీసుకుపోయేటటువంటి నగదుకు మాత్రం రసీదులు కంపల్సరీ ఉండాలని అయితే వీరు తెలియజేసిన పరిస్థితి కూడా మొత్తంగా మనం చూసుకుంటే ఈ జిల్లాలో చూసుకుంటే 5 నియోజకవర్గాలకు గాను మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నట్టు దీంట్లో 4 ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీకి రిజర్వ్ అయినట్టు ఒకటి మాత్రం జనరల్ స్థానంగా అయితే వీళ్ళు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా మొత్తంగా అయితే 1,095 పోలింగ్ స్టేషన్లను వీళ్ళు ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా దీంట్లో 181 స్టేషన్లను, అదేవిధంగా 914 రూరల్ పోలింగ్ స్టేషన్లను అయితే వీరు ఏర్పాటు చేసినట్లు, దీంట్లో ఏదైతే 1095లో 294 పోలీస్ స్టేషన్లను క్రిటికల్ పోలీస్ స్టేషన్లుగా అయితే వీరు గుర్తించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్లను గుర్తించడానికి ఏదైతే పోయిన ఎన్నికల్లో అక్కడ జరిగినటువంటి పోలింగ్ శాతంగా అంటే పోలింగ్ కావచ్చు, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను కూడా తీసుకున్నట్లు, అదేవిధంగా పోయిన ఎన్నికలలో 95% అంటే పోలింగ్ శాతం జరిగి దాంట్లో 75% వరకు కూడా ఒకటే అభ్యర్థికి వన్ సైడ్ పోలింగ్ జరిగినట్టు స్టేషన్లను కూడా ఈ యొక్క క్రిటికల్ పోలీస్ స్టేషన్ల కిందకే వీరు తీసుకున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి భారీ బందోబస్తు, అదేవిధంగా అక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడతామంటే జిల్లా ఎస్పీ కూడా తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక జిల్లా ఓటర్ల పరిస్థితి మనం చూసుకుంటే జిల్లాలో మొత్తం 9,45,094 ఓటర్లు అయితే నమోదైనట్లు చూడొచ్చు. అయితే జిల్లా మొత్తం మీద దీంట్లో పురుషులు వచ్చేసి 4,61,000 మంది, 4,61,315 మంది, అదేవిధంగా స్త్రీలు వచ్చేసి 4,83,714 మంది స్త్రీలు ఉన్నట్టు, 38 మంది జిల్లా మొత్తం మీద కూడా 38 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 43 మంది, 731 మంది సర్వీసు ఎలక్టోరల్, 14,930 పీడబ్ల్యూడి ఓటర్స్ ఉన్నట్లు, అదేవిధంగా 18 నుంచి 19 సంవత్సరాల వరకు 22,096 అంటే కొత్తగా ఓటర్లు రైట్. ఈ నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపించింది? ఎంతవరకు అలాంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం కానీ, ఎందుకంటే డబ్బు మార్పిడి మద్యానికి సంబంధించినటువంటి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అంటే దాదాపుగా కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని అతిక్రమించినటువంటి కేసులు ఏమైనా నమోదవుతున్నాయి? పోలీసులు తనిఖీలు ఎలా ఉన్నాయి అసలు? ఇప్పుడు ప్రస్తుతానికి అంటే జిల్లా ఎస్పీ చెప్తూ ఏదైతే ఇప్పుడు జిల్లా బోర్డర్స్ అన్నింటిలో కూడా ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. మనం ఇప్పుడు అంటే ఈ రోజు అంటే ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే జిల్లా చెక్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు అశ్వారావుపేట కావచ్చు, ఇటు పినపాక అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ చెక్ పోస్టులకు సంబంధించి వాహన తనిఖీలు కావచ్చు, లేకపోతే అనుమానం ఉన్న వారందరినీ కూడా వీరు చెకింగ్ చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ జిల్లాలో ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి అంటే డబ్బు అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే నిన్న ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే చాలా నగదు పట్టుబడినా కూడా ఇప్పుడు ఈ భద్రాద్రి జిల్లా వరకు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా భారీ మొత్తంలో అయితే నగదు పట్టుబడలేదు. అంటే ఈ రోజు నుంచి అంటే నిన్న సాయంత్రం నుంచి ఈ చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే అదే విధంగా ఇప్పుడు అధికారిక కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఇప్పుడు వారందరూ కూడా అధికార కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎన్నికల కూడా అమలులో ఉన్నందున మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అంటే ఎన్నికల కూడా అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని